2024 ఎన్నికలప్పుడు సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఎక్కడ ప్రజలు నమ్మరు అని చెప్పి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ బాండ్లు సంతకాలు చేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా బాండ్లు సంతకాలు చేసి ప్రతి ఇంటికి కూడా బాండ్లు పంచడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు బాండ్లు ఇస్తున్నాము, ఈ హామీ అమలు చేసే పూచి మాది అని చెప్పి సూపర్ 6 సూపర్ 7 హామీలు ఇచ్చారు. వాళ్ళ ఎన్నికలు అయిపోయినాక 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఆడబిడ్డ నిధి ఎక్కడా అంటే చూసేలేదు. ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు, 2 ఏళ్లకు 36,000 రూపాయలు ఇవ్వాలి. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఉన్న ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ₹1 ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్లు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆ మాదిరి 50 ఏళ్లకే మీరు పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు. నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 2 ఏళ్లకు 72,000 ఇవ్వాలా. ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగికి, ఒక్క యువకుడికి ₹1 ఇచ్చిన దాఖలాలు పోలేదు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, కానీ బాబు వచ్చినాక కాలేజీల్లో ఉండే సర్టిఫికేట్లు కూడా ఇప్పించుకోలేని పరిస్థితుల్లోకి రాష్ట్రంలోని యువత పోయింది. కారణం ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఈ ప్రభుత్వం 4,000 కోట్లు కాలేజీలకు చెల్లించడం లేదు కాబట్టి సర్టిఫికేట్లు కూడా బయటికి రాని పరిస్థితి ఉంది యువతకు. ఈ మాదిరి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. అన్నదాత సుఖీభవ అని చెప్పారు, సంవత్సరానికి 20,000 కేంద్రంతో సంబంధం లేకుండా సంవత్సరానికి 20,000 ఇస్తాము, 2 ఏళ్లకు 40,000 రావాలా. ఇప్పటికి 12,000 మాత్రమే వచ్చింది. పంటల బీమాలు రావడంలా, ఇన్పుట్ సబ్సిడీలు రావడంలా, సరిగ్గా ఇత్తనాలు ఇవ్వడంలా, సరిగ్గా ఎరువులు ఇవ్వడంలా, ఎరువుల ధరలు అమాంతం పెంచేసినారు. ఏ ఒక్కరు కూడా పంటల కొనుగోలు చేయమంటే ఏ పంట కూడా ఈ 2 ఏళ్ళు మీరు చూస్తే ఆ పంట రైతు చెయ్యి దాటిపోయినాక దాదాపు 90% పంట అమ్ముకున్నాక చివరి 10% మీ రైతుల చేతిలో ఉన్నప్పుడు అప్పుడు కొనుగోలు కేంద్రాలు తెరిచే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వంలో. ఇక రైతులకు కానీ, యువకులకు కానీ, చదువుకునే పిల్లలకు కానీ అమ్మఒడి 2 సంవత్సరాలు అయిపోయింది. ఒకే దఫా మాత్రమే అమ్మఒడి ఇచ్చారు ఇప్పటిదాకా. 3వ సంవత్సరం క్లాసులు ప్రారంభమైన ఇంకా అమ్మఒడి ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ రకంగా పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, యువకుల వరకు, మహిళల వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అన్ని వర్గాల ప్రజలకు తీరని మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. వెన్నుపోటు పొడిచింది ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టే ఇవాళ మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు స్టేట్ వైడ్ ఏ రకంగా ప్రజల్లో ఈ స్పందన వస్తూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఈ స్పందనకు ఒకే ఒకటి సంకేతం, ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత. ఒకే ఒక సంకేతం, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది, వెన్నుపోటు పొడిచింది. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రోడ్లెక్కి ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్నటి రోజున కూటమి ప్రభుత్వము ఏదో సాధించామని చెప్పి 2 సంవత్సరాలు అందమైన అబద్ధాలు ఎన్నికలప్పుడు చెప్పి 2 సంవత్సరాలు అయిపోయినాక ప్రజలను విజయవంతంగా వెన్నుపోటు పొడిచామని చెప్పి నిన్నటి రోజు కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీలని పేరు పెట్టి బైక్ ర్యాలీలు చేసినారు. ఏం సాధించారని విజయోత్సవ ర్యాలీలు చేస్తూ ఉన్నారు మీరు సాధించింది శూన్యం. ఏ ఒక్క ఇందాక చెప్పినట్టు పిల్లల నుంచి వృద్ధుల వరకు, నిరుద్యోగ యువత వరకు, మహిళల వరకు అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మీ ప్రభుత్వమే. ఎందుకు చేస్తూ ఉన్నారా మీరు విజయోత్సవ ర్యాలీలు? పులివెందల్లో ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇసుక దోపిడీ, ముగ్గురాళ్ళ దోపిడీ, ఇష్టం వచ్చినట్టు జూదం, ఈ ఊరికి కన్నం వేసినట్టుగా కూటమి నాయకులు, స్థానిక ఇన్ఛార్జి దోపిడీ చేస్తూ ఉన్నారు. మరి ఇందుకోసం విజయోత్సవ ర్యాలీలు చేస్తూ ఉన్నారా? మరి విజయోత్సవ ర్యాలీలు చేయడమే కాకుండా నిర్మోహమాటంగా, నిస్సిగ్గుగా మీడియాలో చెప్తా ఉన్నారు, అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము నెగ్గుతామని చెప్తా ఉన్నారు. సిగ్గుందా మీకు అట్లా మాట్లాడడానికి? బుద్ధుందా మీకు? అంటే ప్రజల్లో మీరు పలచనైనారు కాబట్టి, ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగి గెలిచే శక్తి లేదు కాబట్టి చివరికి పోలీసులను అడ్డు పెట్టుకుంటాం, అధికారులను అడ్డు పెట్టుకుంటాం, మా దగ్గర ఉన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుంటామని చెప్పి నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు మనవి చేస్తా ఉన్నా, కలకాలం మీరే అధికారంలో ఉండరు, కలకాలం ఇదే పోలీసులు ఉండరు. ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన రోజు తప్పు చేసిన ప్రతి అధికారి కూడా చట్టం ముందు నిలబెడతాం, న్యాయ వ్యవస్థల ముందు నిలబెట్టి అధికారులు కూడా తప్పకుండా సంయమనంతో ఇప్పటివరకు రెండేళ్లు ఊడిగం చేసినారు. రెండేళ్లు వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తినారు. ఇంకా చాలు, 3వ సంవత్సరంలో పడినారు. ఉండేది రెండేళ్లే. కాబట్టి అధికారులు కూడా కొంచెం కళ్ళు తెరవమని, నిష్పాక్షికంగా నిష్పక్షపాతంగా వ్యవహరించమని చెప్పి కూడా అధికారులను కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను.